హెరిటేజ్ డాక్యుమెంట్లు దగ్ధం, భువనేశ్వరే టార్గెట్. సబ్జెక్టు ఈరోజు ఫస్ట్ సబ్జెక్టు అన్నదమ్ముల అనుబంధం, పవర్ వెనుక చిరంజీవి. అన్నదమ్ముల అనుబంధం, పవన్ వెనుక చిరంజీవి. పవన్ వెనుక చిరంజీవి. రైట్. నేను సైతం అంటూ పవన్ కళ్యాణ్ గారికి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య చిరంజీవి మద్దతు తెలిపారు. నేను సైతం అంటూ మద్దతు పలికారు. అదేవిధంగా కూటమికి మద్దతు పలికారు. అంటే జనసేనకి మద్దతు పలకటం అని అంటే కూటమికి మద్దతు పలకటం. కూటమికి అంటే జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, ముగ్గురికి మద్దతు పలికారు. విజయీ భవ అంటూ వారిని ఆశీర్వదించారు. అంటే మీ ముగ్గురు విజయంతో ముందుకు వెళ్ళండి అని. అంటే ఒకరికే మద్దతు పలకటం సాధ్యం కాదు, ముగ్గురికి కలిపి మద్దతు పలికారు. కానీ అది జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీకి అందచేయటం ద్వారా ప్రత్యక్షంగా అది ఆ మెసేజ్ని ఇచ్చారు. జనరల్గా అక్కడ 5 కోట్లు ఇచ్చారా, 50 కోట్లు ఇచ్చారా, 100 కోట్లు ఇచ్చారా అనేది కాదు. 5 కోట్ల రూపాయల జనసేన పార్టీకి ఇచ్చి ప్రచార కార్యక్రమాలకి మీ వంతుగా మీరు నిర్వహించండి, భాగస్వామ్యంగా అండి, నాకు నా మద్దతు మీకు ఉన్నది, నా మద్దతు మీకు ఉంది. అంటే మీకు అని అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారికి, అటు చంద్రబాబు నాయుడు గారికి, అటు నరేంద్ర మోదీ గారికి. దీని ద్వారా నేను సైతం మీ వెంటే అనే ఒక మెసేజ్ని ఇచ్చారు. దీని ద్వారా రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి కేంద్రీకృతం అవుతుంది. అది ఎలాగూ అనంటే ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదా మిగిలినటువంటి వాళ్ళందరికీ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఇదేంటంటే ఇక జనసేన పార్టీకి వారి కుటుంబం నుంచి, మెగా కుటుంబం నుంచి ఎటువంటి మద్దతు లేదు అంటూ వారు ఒక సంకేతాలు ఇస్తూ వచ్చారు. కనీసం చిరంజీవి గారు కూడా పట్టించుకోరు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక డైరెక్షన్ ఇచ్చారు. నేను సైతం మా తమ్ముడు వెంటే, నేను సైతం జనసేన వెంటే, నేను సైతం ఎన్డీఏ ప్రజాకూటమి వెంటే, నేను సైతం 3 పార్టీల ప్రజాకూటమి వెంటే అని ఒక మెసేజ్ని మెగాస్టార్ గారు ఇచ్చారనుకోవాలి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నిటినీ కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈరోజు ముచ్చింతల్లో ఈరోజు షూటింగ్ జరుగుతూ ఉంది. విశ్వంబర షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ విశ్వంబర షూటింగ్ దగ్గరికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు కలిసి వెళ్ళటం, వారిని అక్కడ దగ్గరికి తీసుకొని వారితో ఆత్మీయంగా మాట్లాడుతూ అక్కడ వారి కులదైవం ఆంజనేయ స్వామి సాక్షిగా వారు ఎక్కువగా వారి ఫ్యామిలీ మొత్తం కూడా ఆంజనేయ స్వామి భక్తులుగా ఉంటారు. అక్కడ ఆ ఆంజనేయ స్వామి సాక్షిగా అక్కడ వారు 5 కోట్ల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీకి అందజేయటం, అక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారి పాదాభి ఆశీర్వచనం తీసుకోవటం, ఇవన్నీ మనం చూస్తున్నటువంటి దృశ్యాలు. ఈరోజు ఉదయం ముచ్చింతల్లో జరిగినటువంటి దృశ్యాలు. ఇంకా ఏం చెప్పాలి దీనికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక మెగాస్టార్ చిరంజీవిని కూడా టార్గెట్ చేయబోతున్నారా, చిరంజీవి గారిని కూడా ఇక వైఎస్ఆర్ పార్టీ టార్గెట్ చేయబోతుందా అనేటువంటి సంకేతాలు ఆల్రెడీ ట్వీట్స్ మొదలైనవి. అంటే ఇక దాడి మొదలైందనమాట. ఎవరి మీద? మెగాస్టార్ మీద. మామూలుగా పవర్ స్టార్ మీదకి వస్తేనే పవన్ కళ్యాణ్ ఊరుకోరు, ఇక మెగాస్టార్ మీదకి వస్తే మరి అది ఇంకొక వేరే లెవెల్లో ఉంటుంది. అందుకని ఇప్పుడు రాజకీయ యుద్ధం వేరే రంగులు మారుతూ ఉంది. రంగులు అని అంటే జనరల్గా సినిమాకు సంబంధించిన ఇండస్ట్రీస్,
రంగులమయం. ఆ రంగులమయం రాజకీయంగా మారుతుందా, రాజకీయం రంగులమయంగా మారుతుందా, ఏది ఎటువైపు మారుతుంది అనేటువంటిది ఇక ఇప్పుడు సరికొత్త అంశానికి అడుగులు పడుతూ ఉన్నాయి. సరే, ఈరోజు జనసేనానికి శ్రీ చిరంజీవి గారు ఆశీర్వచనాలని ఈరోజు ఆ ప్రోగ్రాం అయిన తర్వాత వారు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోటు, దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందుకనే ఇది ఒక్కసారి చదివి వినిపిద్దాము. జనసేనానికి శ్రీ చిరంజీవి గారు ఆశీర్వాదాలు. జనసేనకు 5 కోట్ల విరాళం. జనసేనకు విజయోస్తు, విజయీభవ అని పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారు తన కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు తన తమ్ముడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. ఏమని? జనసేనకు విజయోస్తు, విజయీభవ. ఒక్క జనసేనకి కుదరదు కదా, జనసేనకి, టీడీపీకి, బీజేపీకి కలిపి విజయోస్తు, విజయీభవ అని డైరెక్ట్గా వారు మద్దతు ప్రకటించారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు శ్రీ నాగబాబు గారు చెంతనుండగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందించారు. హైదరాబాద్ శివారులోని ముచ్చెంతల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంబర షూటింగ్ లొకేషన్ను ఈ అపూర్వ ఘట్టానికి వేదిక అయ్యింది. సోమవారం ఉదయం 10 గంటలకు లొకేషన్కు చెన్నన్న శ్రీ నాగబాబు గారితో కలిసి లొకేషన్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ గారికి శ్రీ చిరంజీవి గారు ప్రేమపూర్వక అభినందనలతో స్వాగతం పలికారు. శ్రీ చిరంజీవి గారి ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీ చిరంజీవి గారి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి గారి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. నీ వెనక నేనున్నాను అనే భరోసా దక్కింది. అనంతరం సోదరులు ముగ్గురు కొంతసేపు మాట్లాడుకున్నారు. ఇక్కడే పాయింట్ ఉంది. పార్టీ స్థాపించి 10 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంతవరకు చిరంజీవి గారు జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతుని ప్రకటించలేరు. మీ పార్టీ, మీ విధానం మీది, నా సినిమా నాది అని చెప్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో మనమే విమర్శలు చేశాం. ఎవరి మీద? చిరంజీవి గారి మీద. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ఇంత పోరాడుతూ ఉంటే ఆయన మద్దతు తెలపరేంటి? ఆయన యుద్ధానికి ఆయన సంఘీభావం ప్రకటించరేంటి? లేక ఆయన అంత స్థాయిలో విమర్శల దాడి చేస్తుంటే వారు ఎందుకు మాట్లాడరు అని చెప్పని మనం అనేక సందర్భాల్లో మనం దాని మీద మాట్లాడుతూ వచ్చాం. అయితే ఈరోజు ఆ నిర్విరామం అంటే 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన మద్దతు తెలియజేయటం కూడా చాలా సంతోషం కలిగించింది అనేటువంటి అంశాన్ని తెలియజేశారు. అట్లాగే నీ వెనక నేనున్నాను అనేటువంటి భరోసాని కూడా ఇవ్వటం జరిగింది. సరే, ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభారి సభలో ఆయన మాట్లాడింది నూకాలమ్మ దీవెనలు కోరుతున్న సమయంలో టీవీలో ఆ దృశ్యాన్ని చూసిన చిరంజీవి గారు తన తమ్మునికి తన ఆశీర్వాద బలంతో పాటు ఆర్థికంగా అండగా నిలవాలని 5 కోట్ల రూపాయల చెక్కును శ్రీ చిరంజీవి గారు సిద్ధం చేసి మరునాడే అందజేశారు. శ్రీ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్గా పేరుగాంచిన శ్రీ రామ్ చరణ్ గారు సైతం తండ్రి మారిగా జనసేనకు ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. శ్రీ చిరంజీవి గారి చెక్కును అందించిన తరుణంలో జనసేన పార్టీ ప్రధాని నాగబాబు గారు, టి శివశంకర్ గారు, కోశాధికారి ఏవి రత్నం గారు, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి శ్రీ అజయ్ కుమార్ గారు, అధ్యక్షులు వారి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు పాల్గొన్నారు. ఇది అంశం. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఒంటరి అని మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ పరంగా, జన సైనికుల పరంగా, లేదా వీర మహిళల పరంగా, లేక అభిమానుల పరంగా ఆయన ఎప్పుడూ అందరికంటే గొప్పవాడే. కానీ ఈరోజు కుటుంబ పరంగా కూడా వాళ్ళందరూ జనసేన పార్టీకి మద్దతు తెలిపారు. చిరంజీవి గారు మద్దతు తెలపటం అంటే ఎంటైర్ మెగా కాంపౌండ్ మద్దతు తెలిపినట్టు, ఎంటైర్ ఇండస్ట్రీలో ఎవరైతే చిరంజీవి గారిని లేదా మెగా కుటుంబాన్ని అభిమానించేవారు ఉంటారో వారందరూ కూడా మద్దతు తెలిపినట్టు. ఇప్పటి వరకు కొంతమంది సామాజిక వర్గాల ప్రకారంగా చాలామంది చాలా విమర్శలు చేస్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అందుట్లో మనం చూస్తే హరిరామ జోగి లాంటి పెద్దవారు కావచ్చు, లేక ముద్రగడ పద్మనాభం గారు లాంటి అతి పెద్దవారు కావచ్చు, వారు కొన్ని విమర్శల దాడి కొనసాగిస్తూ ఉన్నారు.
సరే హరిరామ్ జోగి గారు అంటే వారు ఒక పద్ధతి, వారు ఒక వ్యవహారంగా సరే సూచనలు చేశారు. తర్వాత తాను ఇది సరైనటువంటి పద్ధతులు కన్నా అభిప్రాయాల్లో భేదాభిప్రాయంతో ఆయన సైలెంట్గా ఉన్నారు. ఆయన కాంట్రవర్సీకి వెళ్ళా. కానీ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం చాలా తీవ్రంగా అసలు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, మొత్తానికి జనసేన పార్టీని ఓడిస్తాను అని చెప్పని ఎవరైతే ఎక్కువగా యుద్ధాలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు ఒక డైరెక్షన్ కూడా, ఒక మెసేజ్ని కూడా ఇవ్వటం జరిగింది. సరే ఇదొక కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఇక ప్రజారాజ్యం పార్టీ స్థాపన, ప్రజారాజ్యం పార్టీ తర్వాత ఏం జరిగింది, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అసలు జనసేన పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, పెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా అందరికీ, ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అంశాలే.